Step into Value Zone. Value Zone. Hypermart. Buttoncheru. హాయ్ రాజు గారు. రాజ్ ఎక్కడున్నా రాజే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వర్డ్ గుర్తుందా? గుర్తుకుంది, మర్చిపోలేక అంటే మర్చిపోలేక లేదు బేసిక్. ఐ మీన్ గుర్తుకుంది, ఆబ్వియస్లీ గుర్తుకుంది కదా. సో మరి ఏంటి రాజ్ ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారు? బిగ్ బాస్ వెబ్ సిరీస్ అనుకున్నాను Z5కి, బట్ దానికి ముందు ఒక టీవీ సైన్ చేసిన జీ తెలుగుకే, అది జాబిల్లి కోసం ఆకాశంలోనే 2 o'clock స్లాట్లో వస్తుంది. మంచి ప్రాజెక్ట్ అంటే ఐ లైక్ ద స్టోరీ. అంటే వన్ ఆఫ్ ది రీజన్ అది చేయడానికి కారణం అంటే అదే జస్ట్ ఫర్ జనాలు అదే రాజ్ వానిష్ అయిపోయాడు, కనిపిస్తలేడు అని. సో లిటరలీ జనాల గురించి నేను ప్రాజెక్ట్ సైన్ చేశాను. అంటే నేను అనుకున్న వెబ్ సిరీస్ కొంచెం టైం పడుతుంది, సో దానికి ముందు ఏదో ప్రాజెక్ట్ సైన్ చేద్దామని ఆ ప్రాజెక్ట్ సైన్ చేసిన. సూపర్ కదా. కాదు, ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ 7లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు ఎవరికి సపోర్ట్ చేశారు? నా ఫేవరెట్ అంటే నాకు యావర్ తెలుసు. బయటికి వెళ్తేప్పుడు నాకు చాలామంది ఆడారండి. నాకు ఐ లైక్ యావర్, ప్రియాంక, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, దీస్ ఆల్ ఆర్ మై ఫేవరెట్స్. ఐ లైక్ దియర్ గేమ్ స్టైల్. సో యావర్కి నేను సపోర్ట్ చేశాను బికాస్ ఈజ్ అ మోడల్. ఐ నో హిమ్, వీ వర్క్ టుగెదర్. సో నాకు సపోర్ట్ చేయాల్సిన ధర్మం నాది. సో సపోర్ట్ చేసిన, యావర్కి సపోర్ట్ చేశాను. సో అంటే ఇప్పుడు యావర్ అండ్ పల్లవి ప్రశాంత్ అండ్ శివాజీ గారు ముగ్గురు ఇప్పుడు కలిపి మూవీ చేయబోతున్నారు. సో వీళ్ళు నాకంత ఐడియా లేదండి. అంటే ఓకే, బట్ అంటే మీ ఫ్రెండ్ కూడా ఇప్పుడు ఆ బ్యాచ్లో ఒకటి అయ్యారు. చేస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఐ మీన్ ఐ హోప్ లైక్ ఇట్స్ సో ఇంట్రెస్టింగ్. అంటే లైక్ కంటెంట్ ఎట్లా వస్తుంది, బట్ యా చేస్తే బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో, నేను కూడా ఇంటర్వ్యూలో చూసా, ఓర్ ఏదో ఇంటర్వ్యూలో ఇట్లా చేస్తున్నారు అని చెప్పి విన్నా, బట్ ఐ డోంట్ నో. అంటే మీకు ఫీమేల్ బిగ్ బాస్లో ఫీమేల్లో ఎవరు నచ్చారు మీకు బాగా? అది అట్లా ఫీమేల్స్ అంటే అందరు బాగున్నారండి, వీళ్ళు వాళ్ళనేదిగా ఆల్ అంటే టాప్ 10లో ఉన్న వాళ్ళందరూ లైక్ మేబీ శోభా శెట్టి, ప్రియాంక, ఆల్ అందరు. అంటే ఆల్రెడీ ఎంగేజ్ అయిన వాళ్ళు నేమ్స్ చెప్తున్నారేంటి మీరు? ఇంకా ఎవరు లేరు కదా ఇక్కడ మీ ఈవెంట్కి కూడా తను వచ్చారు. ఎవరు వచ్చారు? అశ్విని గారు. అవునా? నేను చూడలేదు. నేను యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇట్లా వచ్చినా మీరు మైక్ పెట్టేశారు. నేను చూడలేదు. ఇప్పుడు అంటే సన్నీ గారు, మీరు అంటే మీ బ్యాచ్ ఎలా ఉంది? న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సన్నీ గారు? మేము నిజం చెప్పండి, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుని చేసుకోలేము. ఐ వెంట్ ఫర్ ది షూట్ నుంచి నేను డైరెక్ట్ వచ్చేసేసిన. దాని తర్వాత మా బ్యాచ్ అయితే నడుస్తుంది. ఈజ్ ఆల్సో డూయింగ్ సమ్ మూవీస్. సో వెరీ సూన్ హీల్ ఆల్సో అనౌన్స్ సమ్ ప్రాజెక్ట్స్. ఆయన ప్రాజెక్ట్స్ అని చెప్తే దరిద్రంగా ఉంటుంది, సో తనే చెప్తాడు, బాగుంటుంది. ఫైనల్గా ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ గారిది వెరీ సూన్ రిలీజ్ అవబోతోంది, చాలా చూశారు. అండ్ మహేష్ బాబు గారి సినిమా గుంటూరు కారం. సో అంటే వీటి గురించి ఏం చెప్తారు? అంటే లిటరల్లీ అంటే లైక్ ఆబ్వియస్లీ సంక్రాంతి అంటేనే అసలు ఫెస్ట్ మూవీస్ కదండి. ఐఎమ్ రియల్లీ ఎక్సైటింగ్. అంటే నాకు ఈ ప్రాజెక్ట్స్ కన్నా నాకు హనుమాన్ ఆ ప్రాజెక్ట్ మీద చాలా క్యూరియాసిటీ. ఎందుకంటే బడ్జెట్, చిన్న బడ్జెట్ అయినా సరే దే డిడ్ంట్ కాంప్రమైజ్ అండ్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్ నో. సో ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది. ఎందుకంటే 3 పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒకటి మన మహేష్ బాబు గారిది, మన ఇంకా ఎవరు పవన్ కళ్యాణ్ గారిది, అండ్ ఈ ప్రాజెక్టు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది మన వెంకటేష్ గారిది. సో 4-5 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి దట్ ఇట్స్ వెరీ క్యూరియాసిటీ. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. సో మీకు అంటే లైక్ వెంకటేష్ గారు, బాలయ్య బాబు గారు అండ్ ప్రభాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఈ 4 మూవీస్లో ఎట్ ఏ టైం ఆఫర్ వచ్చింది అనుకోండి, ఒక మంచి క్యారెక్టర్, సో ఫస్ట్ ఎవరి ఫిలింకి ఓకే చేస్తారు? అంటే అన్నారు కదా, ఎంత బాగుందో కానీ వినడానికి ఎంత బాగుంది కదా నిజంగా. అట్లా ఏం లేదండి, ఏదైనా చేద్దాం. అంటే ఈ 2 కళ్ళలో ఏ కళ్ళు ఇష్టం అంటే ఏం చెప్తాం, ఏం చెప్పలేము. సో అట్లా ఐఎమ్ నాట్ లైక్. అయితే నా 2 కళ్ళలో ఏ కళ్ళు? ఇప్పుడు శ్రీలీల చేస్తుంది కదండి, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ చేస్తుంది అమ్మాయి, ఆర్ట్ మేనేజ్ చేస్తుంది. దేర్స్ అ విల్, దేర్స్ అ వే. ఇఫ్ యూ రియలీ వాంట్ డూ సంథింగ్ నో, యూ విల్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ అంటే నీ మైండ్ సెట్. అంతే, నీ మైండ్ సెట్లో నువ్వు కరెక్ట్ ప్లాన్ చేసుకున్నావు అనుకో, యూ కెన్ డూ బోత్ ద ప్రాజెక్ట్స్. కానీ సీరియల్లో చాలా క్యూట్గా ఉన్నారు. అంటే ఏమో అండి, అంటే కొంచెం టీవీ సీరియల్ ఎట్లంటే కొంచెం టఫ్ అన్నమాట. ఐ మీన్ వాట్ యూ కాల్, మామూలు నాకు స్క్రిప్ట్ ఇస్తే స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోయి నేను ఐ విల్ రీడ్ అండ్ డూ ఇట్. బట్ ఇక్కడ వచ్చేసే వరకు ఎట్లుంటుందంటే యూ డోంట్ హ్యావ్ ఎ స్క్రిప్ట్, దే విల్ ప్రాంప్టర్ ఉంటారు అనమాట. నీకు మూవీస్లో లేకపోతే యాడ్స్లో కానీ ఒక సీన్ 2 సీన్లు ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసి యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్. సో అవన్నీ చేయాలి, కొంచెం టఫ్ అనిపిస్తుంది. బట్ ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఫర్ మీ రైట్ నౌ.
లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. ఎలా ఉంది అంటే లైక్ అంత ఈజీగా పడిపోయారా? అంటే చాలా ఈజీగా లవ్లో పడిపోయానని చెప్పారు కదా సీరియల్లో. నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎప్పుడు చెప్పాను చెప్పడానికి అసలు లేదు కదా. టీవీ నేను పడానండి, అక్కడ కూడా మనకు అదృష్టం లేదు దేవుడు. కానీ ఆ అమ్మాయి దే లైక్ మై పర్సనాలిటీ, సో టువర్డ్స్ అట్లా నడుస్తుంది కదా. సో నాకు నేను ఇంప్రెస్ కాను. నేను ఇంకొక అమ్మాయి ఉంటుందో ఉండదో తెలియదు, ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటా అంతే. అదొక ఇమాజినేషన్లో వెళ్ళిపోతా. అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని అట్లా ఇమాజినేషన్ వెళ్ళిపోతా కదా. కరెక్ట్గా దొరికారు రాజు గారు. సరే అమ్మాయి ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా. మీ రియల్ లైఫ్లో మీకు నచ్చిన, మీ హార్ట్కి కావాలనుకున్న అమ్మాయి ఎలా ఉండాలి? ఇప్పట్లో ఏం లేదండి, ఇప్పుడు ఓన్లీ వర్క్ రైట్ నో. హలో 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 అందరికీ వర్కే కావాలి, ఓకే. బట్ మీ రియల్ లైఫ్లో వచ్చేసారు అప్పుడే హార్ట్ మీద కూడా చేయేసారు. నెత్తి మీద చేయబెట్టుగా ఇట్లా అనుకో. హార్ట్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా కదా, ఇక్కడ లేదు హార్ట్. ఓ మై, చూడండి ఎలా ఆడుకుంటున్నారు కదా నాతో. యా యా, చాలా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చే కలర్ పెరిగింది మీకు. అవునా, అలా అనిపిస్తుంది. మీకు కావాల్సిన రియల్ లైఫ్లో మీకు కావాలి అనుకున్న అమ్మాయి, మీరు ఊహించుకుంటున్న అమ్మాయి ఎలా ఉండాలి? ఈ కర్లీ హెయిర్ ఉండాలని చెప్పొద్దే. అట్లా యూ లుక్ గుడ్ యాక్చువల్లీ. నా గురించి కాదులండి చెప్తున్నా మామూలుగా. యాక్చువల్లీ నాకు కర్లీ హెయిర్ అమ్మాయి అంటే నాకు ఇష్టం బేసిక్లీ, నిజంగా. సో అట్లా ఇప్పుడు రైట్ నో సీ ఐ మీన్ స్పేస్ రైట్ నో ఇన్ వర్క్ అండి. నిజంగా అంటే నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. బట్ తర్వాత వెన్ యూ అంటే ఎలాంటి అమ్మాయి కావాలి అని అడుగుతున్నాను. క్యాల్కులేషన్స్ అంటే మీకు కొన్ని, ఇప్పుడు మీకు చికెన్ బిర్యానీ తీయాలని అనిపిస్తుందో, మటన్ బిర్యానీ ఎట్లుండాలి, ఆ పీస్ ఇట్లుండాలి. అది బేసిక్గా ఫుడ్ కదా. ఫుడ్ వేరు, పర్సన్ వేరు. ఫుడ్తో పర్సన్ని ఎప్పుడు కంపారిజన్ చేయొద్దు ప్లీజ్. నాకు అంటే సడన్గా నేను అంటే మిమ్మల్ని కేరింగ్ చూసుకోవాలా, ప్యాంపరింగ్ చేయాలా, సో ఎలా ఉండాలి మీకు కావాల్సిన అమ్మాయి? మీకు మీ దిల్కా తడుకొని ఎలా ఉండాలి? అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మోర్ ఇప్పుడున్న ఫీల్డ్లో ఇట్స్ మోర్ ఇస్ అబౌట్ అండర్స్టాండింగ్. ఇఫ్ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ నో దట్ విల్ హెల్ప్ఫుల్. అంతే, దాని తప్పించి ఏం లేదు. అండర్స్టాండింగ్ ఉండాలి అంతే. అండర్స్టాండింగ్ ఉన్నమ్మాయి ఎవరైనా సరే మీకు ప్రపోజ్ చేస్తే అంటే అంటే అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఐ మీన్ కనిపోయిన కాదు, అర్థం కాదండి. అండర్స్టాండింగ్ అమ్మాయికి ఉందా లేదా తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ట్రావెల్ చేయాలి. సో అయితే ఇప్పుడు రియల్గా మీకు గర్ల్ ఫ్రెండ్ లేదు, లవర్ అనే అమ్మాయి లేదు? అమ్మ సాక్షిగా లేదు. ఆ డైలాగ్ అంటారు చూడు, ఐఎమ్ జస్ట్ జోకింగ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్. ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ సాక్షిగా మందు తాగనండి 31st నుంచి అంటారు చూడు. సో అట్లా కాదు, నిజంగా లేదు. ఐఎమ్ రైట్ నో ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ మై వర్క్. ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ మై, అంటే అదే చెప్తాను కదా, ఒక మంచి బ్రేక్ వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. దిస్ ఈస్ అ పీక్ టైమ్ టు ఫోకస్ ఆన్ మై కెరియర్. సో దాని మీద యా, బట్ ఇఫ్ సమ్వన్ రియలీ కనెక్టెడ్ ఇన్ మై జర్నీ నో ఐ డెఫినెట్లీ. బట్ ఇప్పుడైతే సింగిల్, ఇప్పుడైతే 100% రెడీ టు మింగిల్. అంతే కైండ్ ఎగ్జాక్ట్. ఇఫ్ ఐ కనెక్ట్ ద గర్ల్ ఇస్ కమింగ్ రెడీ టు మింగిల్. ఇది ఒక్కటి చాలా తమ్మునేలు వేసుకోవడానికి కాదండి. అంటే మోడల్ అనే వాళ్ళు నిజంగా ఇంత ఫిట్నెస్గా ఉండాలి. నేను యాక్చువల్లీ డైరెక్ట్ ఫిట్ నుంచి వస్తున్నా. నేను ఎంత దారుణంగా ఉన్నా తెలుసా, నేను ఇంత హ్యాండ్సమ్గా ఎంత బాగుంది అసలు. అంటే ఏమో నాకైతే, నేను ఫ్రమ్ ది మార్నింగ్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఐమ్ ట్రావెలింగ్ అండ్ ఐ జస్ట్ కేమ్. ఇట్లా సడన్గా వచ్చా, నా డ్రెస్ చూసి వెళ్ళిపోదాం అక్కడ బయటికి. దే ఆల్ ఆర్ పీపుల్ ఆర్ వెరీ వెల్ డ్రెస్డ్. ఐఎమ్ సో వియర్డ్ రైట్ నో, బట్ వచ్చేసేసిన అట్లా. లేదు, చాలా బాగున్నారు మీరు. బట్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా సీరియల్ ఇంకా సూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ మీ వెబ్ సిరీస్ వెరీ సూన్ రిలీజ్ అవబోతున్న వెబ్ సిరీస్ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. మీ సీరియల్ కూడా ఇంకా హిట్ అవ్వాలి. మంచి ఫ్యాన్ బేస్ పెరగాలి. రాజ్ ఎక్కడున్న రాజే కాబట్టి ఆ రాజ్ని అలాగే మేము చూడాలనుకుంటున్నాం. మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. మోడల్ అండ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. Happy Sankranti. Advance happy Sankranti to everyone.